కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. 2 వారాల వ్యవధిలో జరిగిన లిఫ్ట్ ప్రమాదాలు అందరినీ భయపెడుతూ ఉన్నాయి. హైదరాబాద్లో 2 చిన్నారులు లిఫ్ట్లో ఇరుక్కుని చనిపోయారు. అలాగే సిరిసిల్లలో అయితే పోలీస్ కమాండెంట్ లిఫ్ట్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు సైకాలజిస్ట్ నళిని టీచర్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నళిని గారు నమస్తే. నమస్తే అండి. చూసారు కదా, హైదరాబాద్ లో అయితే చిన్న చిన్న పిల్లలు, అసలు ఒకళ్ళు 4 ఏళ్ళు, ఇంకొకళ్ళకి జస్ట్ 2 ఏళ్లే అంటున్నారు. ఎంత బాధేస్తుందో. ఆ తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరైనా తీర్చగలరా అండి? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే అసలు భయం వేస్తోంది, చాలా భయం వేస్తుంది. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు ప్రమాదాలు అని అనుకుంటే, మరో చోటుకి వెళ్తే వాహనాలు అంటే మొన్నటి వరకు అంత బోరుబావుల్లో పడి పిల్లలకి ఇబ్బంది అని వచ్చేది. తర్వాత ఈ జ్వరాలు, అసలు పిల్లల్ని ఇంకా ఎన్నిటి నుంచి కాపాడుకోవాలి, ఎక్కడ ఉంటే కాపాడుకోవాలి అనేది కూడా భయం వేసే పరిస్థితుల్లోకి వచ్చేసింది. లిఫ్ట్ ప్రమాదాలు ఈ మధ్య బాగా చూస్తున్నామండి. ఇది అనే కాదు, లిఫ్ట్ లో వచ్చిందని అనుకొని, ఇప్పుడు మీరన్న కమాండో పోలీస్ గారి ఆయన చనిపోయిన దాని కేసులో ఆయన లిఫ్ట్ వచ్చిందని అనుకొని తలుపు తెరుచుకొని చూస్తే లేకపోతే, ఇదే కేసు మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని నెలల క్రితం ఒక హాస్పిటల్లో ఒక మహిళతో కూడా జరిగింది. ఆమె కూడా తన వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళని వచ్చి చూసి వెళ్తున్నప్పుడు కూడా ఆమె లిఫ్ట్ ఉందని అనుకొని ఆ డోర్, మెటల్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత లిఫ్ట్ ఉందని అనుకొని ఆమె ఇది ఓపెన్ అయ్యేటప్పటికి వచ్చేసిందని అనుకుని ఆవిడ ఓపెన్ అయ్యి కాలు పెట్టేటప్పటికి అసలు అక్కడ లేదు లిఫ్ట్. డైరెక్ట్గా 4వ ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయింది. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ కూడా ఇట్లాగే జరిగింది. సో ఈ లిఫ్ట్ ప్రమాదాలు ఈ మధ్య చాలా ఎక్కువ జరుగుతున్నాయి. పిల్లలకి అసలు ఆ టెక్నికల్గా దాన్ని ఆపరేట్ చేసే పద్ధతి రాదు కదా. అలాంటిది మీరు ఆ ప్రమాదాలు చూడండి, రెండిట్లో కూడా పిల్లలు ఒంటరిగా లిఫ్ట్లో ప్రయాణం చేసే ప్రయత్నం జరిగింది. ఒక్కొక్కసారి వాళ్ళు ఇంకొని మనం చూస్తూ ఉంటాము, ఏవైనా వాళ్ళు పెట్స్ని అంటే ఈ వాళ్ళు పెంచుకునే కుక్కలు, డాగ్స్ని వాటికి ఒక తాడు పట్టుకొని దాన్ని పట్టుకొని వీళ్ళు లోపలికి వెళ్తారు. వాళ్ళకి ఐడియా ఉండదు ఎంతసేపట్లో ఇది కదులుతుంది అనేది. సో వాళ్ళు వెళ్తారు, ఆ తాడు ఏదో ఉంటుంది, ఆ డాగ్ మాత్రం ఇంకా బయటే ఉంటుంది. వీళ్ళకి ఇంకా చక్కన ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వటం వీళ్ళకి రాదు. లిఫ్ట్ క్లోజ్ అయిపోయి వెళ్ళిపోతూ దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా చూస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లాగా ఉన్నాయి. చిన్న పిల్లలంటే పేరెంట్స్ పక్కన లేక చనిపోతున్నారు అనుకోవచ్చు. అసలు సిరిసిల్లలో పోలీస్ కమాండెంట్ ఆయన చూడండి, వేరే వాళ్ళని కలవడానికి వెళ్ళి వస్తూ లిఫ్ట్ ఓపెన్ అయింది అనుకొని చూడకుండానే ఆయన కాలు పెట్టేసి అసలు చనిపోవడం ఎంత ఆశ్చర్యకరంగా. ఇలాంటి చావులు ఉంటాయని అనిపిస్తుంది. మనం ఒక్కటి ఏం అర్థం చేసుకోవాలంటే అండి, వీ షుడ్ బి యాజ్ అ సేఫ్టీ ట్రైనర్. మేము ఎప్పుడూ చెప్తాము, సేఫ్టీ ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు అదే చెప్తాం, ఆల్వేస్ బీ అలర్ట్గా ఉండాలండి. మనం ఏ పని చేస్తున్నామో, ఇదే మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళనో, మెడిటేషన్ వాళ్ళనో, యోగా వాళ్ళనో అడిగితే వాళ్ళు కూడా ఇదే మరో విధంగా చెప్తారు. ఏ పని చేస్తున్నావో దృష్టి దా పని మీదే పెట్టు. లివ్ ఇన్ దట్ మూమెంట్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా దృష్టి మీరుతో మాట్లాడటం మీదే ఉండాలి. నా ఫోన్ అక్కడ ఉందా, అదేమైనా మోగుతోందా, ఇంకోటి ఏదో జరుగుతుందా అంటే అప్పుడు ఇది తప్పుతుంది అంటే ఇప్పుడు నా మాట తప్పితే పోయింది, నష్టమేమీ లేదు, మనం కట్ చేసుకొని మళ్ళీ ఇంకో వీడియో చేసుకుంటాం. కానీ అదే నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను ఏదో ఆలోచనలో ఉన్నాను, లేదు ఫోన్ నడుస్తున్నప్పుడు ఫోన్ చూస్తూ నడవడం అనేది కొంతమందికి అలవాటు అయిపోయింది. ఫోన్ చూస్తూ లిఫ్ట్ లాంటివి కానీ, ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడం కానీ, ఫోన్ చూస్తూ నడవడం కూడా డేంజరేనండి ఈ రోజుల్లో. ఫోన్ చూస్తూ నడవడం కూడా డేంజరే. సో నువ్వు ఏ పని చేస్తున్నావో ఒక పని చెయ్యి, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఒక పని చెయ్యి. ఆ పని మీదే దృష్టి ఉండాలి. లిఫ్ట్ ఎక్కడానికి వచ్చినప్పుడు అంటే పాపం పోయిన ఆయన్ని మనం ఇప్పుడు ఆయన్ని తప్పు పట్టలేము. చాలా ఆ కుటుంబానికి చాలా మనం ఏమంటే కండోలెన్సెస్. కానీ వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అంతే కదా. పాపం వాళ్ళ ప్రాణం పోయిన తర్వాత అయినా మనం ఏదో పాఠం నేర్చుకోకపోతే ఇంకా మనకంటే మూర్ఖులు ఇంకెవరు ఉంటారు. సో అట్లీస్ట్ ఇలా జరిగింది కాబట్టి దీని నుంచి మన లెర్నింగ్ ఏంటి అంటే, లిఫ్ట్ ఆపరేట్ చేస్తున్నప్పుడైనా సరే జనరల్గా మనం ఏంది, లిఫ్ట్ ఉంది ఇటు తలుపు తెరిచి లోపలికి వెళ్ళి నొక్కేసి తలుపులు వేసేస్తే అయిపోతుంది. ఈ లోపల మనం మొబైల్ మాట్లాడుతూ ఉంటామో, చూసుకుంటూ ఉంటామో, చేస్తూ ఉంటాం. సో ఇలాంటి కేసులు చూస్తే మనకు ఏమర్థం అంటే, ప్లీజ్ బీ అలర్ట్, బీ ఇన్ దట్ మూమెంట్. ఏ పని చేస్తున్నావు ఆ పని చెయ్యి. లిఫ్ట్ ఎక్కాలి అనుకున్నప్పుడు ఈ తలుపు తెరిచి లోపల వచ్చిందా లేదా, చెక్ వెదర్ ద లిఫ్ట్ హ్యాస్ కమ్ ఆర్ నాట్, ఆ ఫ్లోర్ కనిపిస్తుందా లేదా. తర్వాత 2 తలుపులు వేసుకున్న తర్వాతే మనం నెంబర్ నొక్కటం. కొంతమంది లోపలికి వెళ్ళిపోయి నెంబర్ నొక్కేసిన తర్వాత తలుపులు వేస్తూ ఉంటారు. లేదు, ఫస్ట్
పూర్తిగా లోపల తలుపు కొంచెం వేసి, లేకపోతే లోపల తలుపు 3 వంతులే తెరుస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం తెరుచుకొని ఆ కొంచెం గ్యాప్లో నుంచి బయట తలుపు వేసేస్తారు. అప్పటికేమవుతుంది, బయట తలుపు వేసుకుంది కదా అని ఇంకా లిఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లోపల తలుపు పూర్తిగా అవ్వదు. ఈ లోపల చెయ్యి ఇరుకుపోయి ఆ తలుపుకి ఈ తలుపుకి మధ్యలో చేతులు అలా బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళని కొంతమంది చూస్తుంటాం. సో తలుపు అయినా సరే మోర్ దాన్ హాఫ్ తెరవడం, ఆ తర్వాత ఒక తలుపు తర్వాత ఒక తలుపు జాగ్రత్తగా క్విక్గా వేసుకోవడం, ఆ తర్వాతే నెంబర్ నొక్కడం అండ్ ఆ సౌండ్ని గమనించడం. వేరే వాళ్ళు ఎక్కడైనా నొక్కుతున్నా కూడా దాని నుంచి సౌండ్ వస్తుందా, స్పెసిఫిక్ సౌండ్స్, ఇలా కొన్ని కంపల్సరీ మనం కొన్ని అంటే బీ అలర్ట్ వెన్ఎవర్ మనం ఇలాంటి ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి మన కన్వేయన్స్కి సంబంధించిన ఏవి మనం వాడుతున్నా కూడా వీ షుడ్ బి 200 times వీఆర్ షూర్గా ఉండాలి. అండ్ అక్కడే ఉండాలి మన ధ్యాస. మన ఆ పని అయిపోయేంత వరకు మన దాని మీదే ధ్యాస ఉండాలనేది అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక లెసన్. ఈ లిఫ్ట్ ప్రమాదాలు ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి అంటే, ముఖ్యంగా లిఫ్ట్స్ పెడుతున్న కాంట్రాక్టర్స్ డబ్బులకి కకృతుపడి సరైన క్వాలిటీవి పెట్టకపోవడం, అలాగే అపార్ట్మెంట్స్లో మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నుంచైనా కొత్తగా లిఫ్ట్స్ పెట్టే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఇప్పుడు ఫస్ట్ ఇవి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను అదే చెప్తున్నాను, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, అసలు ముందెళ్ళి ఫస్ట్ మీ లిఫ్ట్ చెక్ చేసుకోండి. లిఫ్ట్ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇలాంటి జరిగిన అయ్యో జరిగిందంట అని ఇవి జరిగిన ఒక 2-3 నిమిషాలు మనము డిస్కషన్లు పెట్టి పిల్లలకి జాగ్రత్త అరే అని చెప్పేసి ఆ నిమిషానికి పిల్లలకి చెప్పేసి వదిలేసి మళ్ళీ రేపటి నుంచి మామూలు కాదు. ఫస్ట్ వెళ్ళి మీ లిఫ్ట్ చెక్ చేసుకోండి. అవి తలుపులు పడితేనే అది కదులుతోందా, తలుపులు పడకుండా కూడా అది కదులుతోందా. అండ్ అతి ముఖ్యంగా ఇప్పుడు మన నెంబర్ నొక్కిన తర్వాత అది కదలడం ఒక స్టెప్, తలుపులు వేసిన తర్వాతే అది ఖచ్చితంగా కదలడం స్టార్ట్ అవ్వాలి, ఇది 2వ స్టెప్. మనం చాలా ఇలాంటి ఇబ్బందులు జరిగిన దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. అంటే తలుపులు పడకపోయినా సరే ఆ లిఫ్ట్ కమాండ్స్ తీసుకుంటోనని అర్థం. అంటే 3ఓ 2ఓ నొక్కుతుంటే ఈ 2 తలుపులు పూర్తిగా పడకపోయినా కూడా అది ఆ కమాండ్ తీసుకొని 3 నుంచి 2కో 2 నుంచి 1కో వెళ్తోంది అని అర్థం. అంటే ఇక్కడ మిస్ మ్యాచ్ ఉంది కమాండ్స్ తీసుకోవడంలో. అలాగే కమాండ్స్ తీసుకోవడంలో కూడా దేనికి ప్రియారిటీ ఇస్తుంది, ఇక్కడ నెంబర్ తీసుకొని ఆ లిఫ్ట్ మూమెంట్లో ఆ పనికి ప్రియారిటీ ఇస్తుందా, ఖచ్చితంగా తలుపు వేయడం మీదే ప్రియారిటీ ఇస్తుందా. తలుపు 2 తలుపులు కరెక్ట్గా పడకుండా, మనిషి లోపల ఎంటర్ అయ్యి 2 తలుపులు కరెక్ట్గా పడకుండా ఇది అసలు ఏమాత్రం కమాండ్స్ తీసుకొని మూవ్ అవ్వకూడదు అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా మీ లిఫ్ట్స్లో అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కంపల్సరీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతైనా మనం చెక్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఇది ఒకసారి లిఫ్ట్ పెట్టినప్పుడు అందరూ కొన్ని వాళ్ళకి తెలిసిన వాటిలో వాళ్ళు చెక్ చేసుకుంటారు. కానీ రెగ్యులర్గా డిఫరెంట్ కేస్ సినారియోస్ కూడా వాళ్ళు రేషనల్గా డిఫరెంట్గా ఆలోచించి కూడా ఇది ఇలా జరిగితే అలా జరిగితే ఇలా అని కొంచెం చెక్ చేసుకొని వాళ్ళ లిఫ్ట్కి అందుకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని తలుపులు జస్ట్ మీరు లైట్గా ఇలా తోసినా కూడా కొంచెం కాంటాక్ట్ ఉన్నా అది లాక్ అయిపోయినట్టుగా రీడ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మీకు మూమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తలుపులు ఓపెన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఒక తలుపు మూసుకొని ఉంటే చాలా అది కమాండ్ తీసుకొని కదిలిపోయే పరిస్థితి ఉండదు అనుకోండి, అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఈ కమాండ్స్ తీసుకోవటము, ఈ మూవ్ అయ్యే దాంట్లో టెక్నికల్గా మనం 200% కరెక్ట్గా షూర్గా ఉన్నామా లేదా అనేది ఖచ్చితంగా ఈ లిఫ్ట్స్ యూజ్ చేసే వాళ్ళందరూ చూసుకోవాలి. 2, పిల్లల్ని దయచేసి ఒక్కళ్ళని లిఫ్ట్లో పంపించవద్దు. అవును, మనం ఇక్కడ ఇదే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ అలాగే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ లిఫ్ట్స్ విషయంలో? ప్రాక్టికల్గా నేను ఈ మాట అంటే చాలామంది కూర్చొని చాలా కబుర్లు చెప్తారులే అని అనుకోవచ్చండి. కానీ ఎందుకంటే అది వాళ్ళకు తప్పు కూడా లేదు. ఎందుకంటే పిల్లలు ఆడుకునే సమయం ఉంటుంది. సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 4 నుంచో మొదలు పెట్టారు అంటే చీకటి పడేంత వరకు పిల్లలు ఆడుతూనే ఉంటారు. ఈ ఆటల్లో భాగంగా వాళ్ళని పిలుచుకురావాలి, వీళ్ళని పిలుచుకురావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని చాలాసార్లు పిల్లలు లిఫ్ట్ సొంతంగా వాడుతూనే ఉంటారు. మరి అంతసేపు తల్లిదండ్రులు వెనకాలే ఉండాలంటే ప్రాక్టికల్గా ఉండే అవకాశం లేదు. అయినా సరే మనం వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ అట్లీస్ట్ పిల్లలు ఒంటరిగా మాత్రం ఈ లిఫ్ట్ అనేది వాడడం అనే దాన్ని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని అపార్ట్మెంట్స్లో యాక్సెస్ కార్డ్ అని ఇస్తారు.
అంటే నెంబర్ నొక్కిన తర్వాత కూడాను యాక్సిస్ కార్డు పెట్టిన తర్వాతే లిఫ్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, లేకపోతే లిఫ్ట్ అంతవరకు కదలదు. దానివల్ల అది కూడా ఒక మంచి పద్ధతే. ఎందుకంటే దానివల్ల చిన్న చిన్న పిల్లలు లోపలికి వెళ్ళిపోయి ఏది పడితే అది నొక్కేసి చేయకుండా కూడా అది హెల్ప్ అవుతుంది. ఏది కావాలన్నా మెట్ల మీద నుంచి పైకి కిందికి వెళ్తారు. అంటే ఒక మాట అసలు ఇంకొంతమంది మరీ వెళ్ళిపోయి అసలు లిఫ్టే వాడొద్దు అంటారు. లిఫ్ట్ వాడకుండా కూడా అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఏ అపార్ట్మెంట్ చూసినా కూడా మినిమం 5 ఫ్లోర్స్ లేదే లేదు. ఇంకెంతకంటే హై రైజ్ వాటిలో 19, 20 అవన్నీ అన్ని నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఎవరు ఈ రోజులో ఎవరు అది ఎక్కలేరు, ఈ రోజు ఎప్పుడు ఎవరు ఎక్కలేరు అవి. సో ప్రాక్టికల్గా లిఫ్టే వాడద్దు అని అనడం కరెక్ట్ కాదు. కానీ ఎంత ప్రాపర్గా వాడుతున్నాము, ఎంత మనము ఈ టెక్నికల్గా కరెక్ట్గా ప్రోగ్రామింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఒక 10, 20 వర్స్ట్ కేసు సినారియోస్లో ఇది ఎలా పనిచేస్తుంది అనే ఒక విషయాన్ని మనం ఆలోచించడం. అండ్ పిల్లలు ఒంటరిగా పిల్లలని, ఆ పిల్లలు అంటే ఏ ఏజ్ అనేది కూడా ఒక కట్ ఆఫ్ పెట్టుకొని, ఏ ఏజ్ అంటే ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్, ఫస్ట్ చెక్ ఫ్లోర్ వచ్చిందా లేదా, లిఫ్ట్ ఫ్లోర్ నీ దగ్గరికి వచ్చిందా లేదా బిఫోర్ యూ ఓపెన్ ద డోర్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 2 డోర్స్ క్లోజ్ చేసిన తర్వాతే ఫ్లోర్ అది ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అనేది నొక్కటం అనేది. కానీ అదేవిధంగా మూడోది అబ్జర్వ్ ద సౌండ్. ఓపెన్ చేసినప్పుడు సౌండ్ ఉంటుంది. ఇప్పుడు పై ఫ్లోర్లో ఇంకా మనకి సౌండ్ వస్తుందంటే ఏంటి, అక్కడ గేట్ ఓపెన్గా ఉంది అని అర్థం. ఇప్పుడు ఈ లోపల ఇంకో ఫ్లోర్ వాళ్ళు వచ్చి దాన్ని నొక్కేసి వస్తుందా లేదా చెక్ చేయడం కాకుండా పై ఫ్లోర్లో ఎక్కడో ఓపెన్ ఉంది అంటే వెయిట్ ఫర్ ద సౌండ్ టు క్లోజ్. మనం బయటకు వచ్చిన తర్వాత కూడా వెయిట్ ఫర్ ద సౌండ్ టు క్లోజ్. ఇలాంటివి కొన్ని మనం జాగ్రత్తలు నేర్పిస్తే పిల్లలు నేర్చుకోగలిగేంత వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళని సింగిల్గా ఎలా చేయాలి. లేనంత వరకు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు అసిస్ట్ అయితే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ నళిని గారు.